హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఇక్కడ ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుందో దాని గురించి మనతో మాట్లాడడానికి భావనిరెడ్డి గారు కాంగ్రెస్ నాయకురాలు మనతో ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఈరోజు మీటింగ్ సంబంధించి అసలు ఏం చర్చించబోతున్నారు, ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అంటే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే విస్తృత స్థాయి సమావేశం ఇది. అంటే విత్ ఇన్ ద పార్టీ జరిగే సమావేశం. సో మేబీ పార్లమెంట్ గురించి డిస్కషన్ చేస్తారు, ఎలక్షన్స్ గురించి, కమింగ్ అప్ గురించి, తర్వాత పార్టీలో పదవుల గురించి డిస్కషన్స్ ఉంటుండొచ్చు. అండ్ సీఎం గారు కొంతసేపట్లో రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. అండ్ మాకు కొత్త అధ్యక్షురాలు దీపాదాస్ మున్షి గారు వచ్చిండ్రు, ఇన్ఛార్జ్. సో తన ఆ ఇన్ఛార్జ్గా ఇంట్రడక్షన్ ఇస్తూ ఈవెన్ ప్రీవియస్లీ తను వి ఆల్ వర్క్ విత్ హర్, బట్ ఈవెన్ దో షీస్ కమింగ్ యాజ్ ఇన్ఛార్జ్ అగైన్. సో ఠాకరే గారు వెళ్ళిపోయినారు, ఆయనకు సెండ్ ఆఫ్ ఇస్తూ ఈమెకు వెల్కమ్ చెప్తూ చిన్న సమావేశం. అంటే ఇప్పుడు ప్రధానంగా జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ కూడా పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి గారు, అంటే సీఎం అయ్యారు కదా, దాని గురించి ఏమన్నా పీసీసీ పగ్గాలు వేరే వాళ్ళకి ఏమన్నా అప్పగించే అవకాశాలు ఉన్నాయి? పార్లమెంట్కి కూడా రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తారు. కొన్ని నేను అంటే అక్కడ ఇక్కడ విన్నాయి, మీరు అడిగినట్టుగా నేను అంత తొందరగా అనలేను. అయ్యుండొచ్చు. దెర్ మే బీ ఏ ఛాన్స్ ఫర్ అనౌన్సింగ్ అనదర్ పీసీసీ ఆర్ యూనో డేట్ కూడా అనౌన్స్ ఏమైనా చేస్తారేమో. సో ఎందుకంటే ఎనీవే మనం చూసుకుంటే డీసెంట్రలైజ్ చేయాలి. ఇప్పుడు అక్కడ పవర్లో ఉన్నారు, మనము ముఖ్యమంత్రికి పరిపాలన మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి, ఎక్కువ సమయం కావాలి. కాబట్టి విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మేబీ కించిత్ ప్రాబ్లం అవుతుండొచ్చు, అది కూడా డెసిషన్ తీసుకుంటుండొచ్చు, అనుకుంటుండొచ్చు, అయి ఉండకపోవచ్చు కూడా. మేబీ కోపప్ చేసుకొని సూపర్ పవర్ ఉన్నారు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు, అలాగే ఎంపీలను కూడా ఎక్కువ స్థాయిలో తీసుకురావడానికి అంటే రేవంత్ రెడ్డి గారు ఉంటే ఎంత బెటర్ అనుకుంటారు? ఎనీవే ఇట్స్ లైక్ ఇప్పుడు స్టార్ ఫిగర్ కాబట్టి అన్న కష్టపడ్డారు, తక్కువ టైంలో ఎంత మంచిగా తీసుకొని వచ్చేసినాం కదా. సో అట్లనే నిజంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ మీద అవునన్నా కాదన్నా 14-15 కొట్టాలని చూస్తున్నాం. కాబట్టి ద టవరింగ్ పర్సనాలిటీ మంచి వాళ్ళు ఉంటే అధ్యక్షులుగా అది కూడా కొట్టేస్తాం, మంచిగా ఎక్కువ ఎంపీలు గెలుచుకుంటాము అనే ఆశ మాలో ఉంది. మేమందరం కూడా మళ్ళీ స్టార్ట్ చేసినాం వర్క్. ఆల్రెడీ రిలాక్స్ అవ్వడానికి లేదు, కొంచెం కూడా రిజువనేట్ అవ్వడానికి కూడా లేదు ఛాన్స్, ఎందుకంటే ముంచుకొస్తుంది, అది ఇంపార్టెంట్ మాకు కదా. సంక్రాంతికి కూడా 3 రోజుల సెలవులు ఉన్నాయి, మీటింగ్లు కంపల్సరీ జనవరి అంతా జరుగుతూనే ఉన్నాయి. అదే రోజులు కూడా నాకు నమ్మకం లేదు. సో మేబీ ఆ టైంలో కూడా మేము ప్రోగ్రామ్స్ తీసుకుంటూనే ఉండాలి కావచ్చు, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ మాకు. ఫైనల్గా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ తెచ్చుకున్నది, అది కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ కాబట్టి ఎంపీ ఎలక్షన్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎవరికి వెళ్ళొచ్చు అనుకుంటున్నాం? ఏముండదు, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని మంచి థింగ్స్ చేస్తూ ఉన్నాం. మేము ఇచ్చిన 100 రోజులు అనే టైం ఫ్రేమ్ కంటే కూడా ఆల్రెడీ మేము 2 స్టార్ట్ చేసినాం మహాలక్ష్మిలో భాగంగా. తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నెలకు 2500 వేసే దిశ కూడా ఉన్నాము. సో భరోసా కింద అన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ మద్దతు ఇస్తారని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.